హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. దాంట్లో నిహిత, అనైత విద్య, అధిరుచిక విద్య ఉన్నాయి. దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఓపికగా క్లాసులు వినండి. విన్నప్పుడు కొన్ని గుర్తుంటాయి, తర్వాత మీరు చదువుకోవచ్చు. గాబరగా ముందుకే ఎగ్జామ్ పేపర్లు, మోడల్ పేపర్ చదువుకున్నారనుకోండి, దాంట్లో ఏమున్నాయో కూడా తెలియదు కదా, ఎందుకంటే ఇవన్నీ అకాడమిక్ బుక్స్ కదా. సో నిదానంగా ఓపికతో సిలబస్ ని పెట్టుకొని చదువుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు మిస్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఏమైనా రాయాలనుకున్న వాళ్ళు కూడా ఓపిక అవసరం. దీనికి చాలా ఓపిక అవసరం. మనం ఒక జాబ్ తెచ్చుకోవాలంటే మన సెటిల్మెంట్, మన లైఫ్ కాబట్టి ఓపిక సహనంతో చదువుకోండి. ఒక్క దగ్గర లేవు ఈ టాపిక్స్, బీఈడి బుక్స్లలో ఉన్నాయి. అక్కడ కొంచెం, అక్కడ కొద్దిగా ఇచ్చారనమాట. ఓకేనా, నిదానంగా ఓపికగా వినండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకే నేను టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతిదీ మీరు వినాలనే ఓపికతో రాస్తున్నా. విద్యా రకాలు. మనకు దీంట్లో విద్యా రకాల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్. నియత విద్య, దీన్ని ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఫార్మల్ ఎడ్యుకేషన్, తర్వాత అనియత విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు, యాదృచ్ఛిక విద్య. ఇది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. యాదృచ్ఛికని ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారనమాట. ఇప్పుడు దీంతో పాటు ఇంకా వీటితో పాటు సామాన్య విద్య ఉంది, ప్రత్యేక విద్య ఉంది, ప్రత్యక్ష విద్య ఉంది, పరోక్ష విద్య ఉంది, వ్యక్తిగత విద్య ఉంది, సామూహిక విద్య ఉంది, చేతన విద్య, అచేతన విద్య. వీటితో పాటు కొన్ని విద్యలు ఉన్నాయి. అందులో మెయిన్ గా ఫస్ట్ ఇవి తెలుసుకుందాం. నియత విద్య. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇది మనం రోజు టయానికి వెళ్ళి, ఒక నిర్ణీత టైం ఉంటుంది, దీంట్లో బోధనా లక్ష్యాలు ఉంటాయి, పాఠ్య ప్రణాళిక ఉంటుంది, ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు విద్యార్థులు ఉంటారు, అంటే ముఖాముఖిగా విద్య జరుగుతుంటుంది. అంటే ఇది పాఠశాలలోనూ మనం రెగ్యులర్ గా వెళ్ళేదన్నమాట. పాఠశాలకి, కళాశాలకి ప్రత్యక్షంగా పొందే విధానం అనమాట. ప్రత్యక్షంగా విద్యను చదువుకోవడానికి వెళ్తాం కదా మనం రెగ్యులర్ గా, దాన్నే మనం నియత విద్య అంటాం. దీన్ని డెఫినేషన్ ఆధారంగా రాసుకుంటే, పాఠశాలలు లేదా కళాశాల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను నియత విద్య అంటారు. పాఠశాల లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను నీతి విద్య అంటారు. ఈ నీతి విద్యలో ఏముంటదంటే, ఈ నీతి విద్య అంటే ఇక్కడ ఉన్నది క్రమబద్ధంగా 2 నియమబద్ధంగా. అంటే ఇలా ఉండే వార్డ్స్ నేనే పెడుతున్నా, ఇట్లా మనకి ఈజీగా గుర్తుంటుందని. క్రమబద్ధంగా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి, ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలతో ఏర్పాటు చేయబడి నియత విద్య ఉంటుంది. ప్రత్యేక నిబంధనలతో ఈ మొత్తం కలిపి ఏర్పాటు చేయబడి ఉంటుంది. నిర్ణీత కాలం ఉంటుంది, అంటే ఒక పద్ధతి, ఇది ఒక నిర్ణీత కాలంలో సిలబస్ కంప్లీట్ చేయాలి. ఉపాధ్యాయుడు మనకు ప్రత్యక్షంగా బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతుంది. ఈ చదువు అయిపోయాక సర్టిఫికేట్లు ఇస్తారు. అంటే ఇది ఒక క్రమబద్ధంగా ఉంటుంది, నియమబద్ధంగా ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలతో ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు తర్వాత దీనికి విద్యా లక్ష్యాలు, విద్యా ప్రణాళిక తప్పనిసరిగా
ఈ బోధన అంటే విద్యా లక్ష్యాలు విద్యా ప్రణాళిక తప్పనిసరిగా పాటించాలి. దీనికి పాటించాల్సింది ఏంటంటే తప్పనిసరిగా పాటించేవేంటి? విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక. ఇవి తప్పనిసరిగా ఈ విద్యా విధానంలో పాటించాలి. బోధన అభ్యాసన అనేది తరగతి గది యందు జరుగుతుంది. ఎక్కడ బోధన అభ్యాసన ఎక్కడ జరుగుతుంది? తరగతి గదిలో జరుగుతుంది. అలాగే బోధన విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించేవారు, బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉంటాయి. ఎందుకంటే మన పాఠశాలలోనో కళాశాలలోనో చదువుకుంటాం కాబట్టి అవి ముందే మనం ఇక్కడికి వెళ్ళి చదువుకుంటాం. బోధనా విషయం, బోధనా పద్ధతులు, బోధనా విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు. బోధించేవారు, బోధించే ప్రదేశం, ఇవన్నీ ముందుగానే నిర్దేశించబడతాయి. అలాగే ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది? విద్యార్థి యొక్క వయస్సు, మానసిక పరిస్థితులను బట్టే ఈ పాఠ్యాంశాలను తయారు చేస్తారు. పాఠ్యాంశాన్ని ఎలా తయారు చేస్తారు? తయారీ విధానం అంటే విద్యార్థి యొక్క వయస్సు, ఎల్కేజీ వాడికి ఒకలాగా, 10th క్లాస్ వాళ్ళకి ఒకసారిలాగా, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒకలాగా, అలాగే మానసిక పరిస్థితిని బట్టి ఈ పాఠ్యాంశాలను తయారు చేస్తారు. ఇప్పుడు నీతి విద్యలో ఏమంటే నీతి విద్యని ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది పాఠశాలలో కళాశాల ప్రత్యక్షంగా మనం వెళ్ళి నేర్చుకుంటాం అనమాట. దీనికి సరి అయిన క్రమబద్ధ ఈ విద్య అనేది ఎలా ఉంటుందంటే దీంట్లో విద్య క్రమబద్ధంగా ఉంటుంది, నియమబద్ధంగా ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది, ప్రత్యేక నిబంధనలతో కూడి ఉంటుంది. ఇందులో ఏం తప్పనిసరిగా ఉండాలి? విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది ఎక్కడ ముందే నిర్దేశించబడుతుంది అంటే తరగతి గదిలో నిర్దేశపడుతుంది. అంటే బోధన అభ్యాసనం, తర్వాత బోధన విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించేవారు, బోధనా ప్రదేశం అనేది ముందుగానే నిర్దేశించబడతాయి. మరి పాఠ్యాంశాలు వీళ్ళకి ఎలా తయారు చేస్తారు? విద్యార్థి యొక్క వయసు, మానసిక స్థితిని బట్టి వీళ్ళ యొక్క పాఠ్యాంశాలను తయారు చేస్తారు. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అనీత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇది ఏంటిదంటే ఎవరైనా మధ్యలో చదువు మానేసేసి తర్వాత కొంతమందికి ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే చిన్న వయసులోనే మ్యారేజ్ వల్ల కావచ్చు, లేకపోతే పేరెంట్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉండి చిన్న వయసులోనే ఒకవేళ ఎడ్యుకేషన్ని మానిపించి లేకపోతే కొంత సమయం విరామం తీసుకొని ఒక డిగ్రీ వరకు చదువుకొని పీజీ దగ్గర ఆగిపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసము ఏంటిదంటే డిస్టెన్షన్ ఎడ్యుకేషన్. దీనికి ఎలాంటిది ఏముండదో చూద్దాం మనం ఫస్ట్. అంటే మనకైతే పాఠశాలలు కానీ కళాశాలలు యందు చదువు కొనసాగించలేని వారు కొంతమంది ఎవరైతే చదువుకొని మన విద్య విరామించిన వారి కోసము తయారు చేసిన విద్యా విధానం. దీంట్లో ఏది మనకి సంబంధం లేదంటే ఈ విద్యా విధానం, అనీత విద్యా విధానంలో ముందుగా లేని సంబంధం లేదంటే వయసుతో ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదు. తర్వాత దీన్నే వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా మధ్యలో మానేసుకున్న వాళ్ళకి, విరామించే వాళ్ళకి ఇలాంటి విద్యని మనం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే ఇది దీనికి చదువుకోవటానికి మనం ఇంట్లో ఉండే చదువుకుంటాం కాబట్టి దీనికి పాఠశాలకు ప్రవేశంలో అంటే పాఠశాలకు వెళ్ళలేని వాళ్ళు, కళాశాలకు వెళ్ళలేని వాళ్ళు, ఎవరెవరికి లేదో పాఠశాలలో ప్రవేశం లేని వారికి పాఠ్య ప్రణాళిక, విద్యా సమయం, బోధనాభ్యాసన, బోధనా కాల పరిమితి, వయో పరిమితి, విద్యార్థులకు అనువుగా ఉండటం కోసం నియమ నిబంధనలు కూడా సడలింపు ఉంటుంది. ఎలాంటి నియమ నిబంధనలు దీంట్లో లేవు.
విద్యా సంబంధం, బోధన, అభ్యాసన, బోధన కాల పరిమితి, వయోపరిమిత్, విద్యార్థులకు ఇది అంటే ఎలాంటి వీటికి ఏమి నియమాలు కానీ నిబంధనలు కానీ లేవు. నిబంధనలు నియమ నిబంధనలు లేని విద్య అంటే ఏంటిదండి? అనీత విద్య. అలాగే విద్య ఇది ఎలా ఉంటదంటే అందరికీ అందుబాటులో ఉండటం కోసం, అందరికీ అందుబాటులో ఇది ఉంటది అనమాట. ఈ విద్య ఎలా ఉంటది? అందరికీ, ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా ఏ సమయంలోనైనా విద్య నేర్చుకోవడానికి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండే విద్యా విధానం ఏమని అంటాం? అనీత విద్య అంటాం. మన దేశంలో ఎక్కువ ఈ తరహా మన దేశంలో ఈ తరహా విద్యకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. మన దేశంలో ఈ తరహా విద్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ విద్యా విధానాన్ని ఎక్కడెక్కడ తీసుకుంటామంటే దూర విద్యా కేంద్రాలు, అలాగే పోస్టల్ ట్యూషన్స్, అలాగే పరిచయ తరగతులు, అలాగే వేసవి తరగతులు, అలాగే రేడియోల ద్వారా కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ స్కూల్స్, అలాగే రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు వీటన్నిటికీ అనిత విద్యను అందిస్తాయి అన్నమాట. మనకి తెలుసు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది తొలి సార్వత్రిక మన దేశంలోని భారతదేశంలోనే తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది. ఇది మన రాష్ట్రంలో దూర విద్యను అందిస్తుంది అనమాట, నిరంతర విద్య కింద. ఇది 1982లో ప్రారంభించారు. మన రాష్ట్రం అంటే అప్పుడు మన రాష్ట్రం. తర్వాత యాదృచ్ఛిక విద్య. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇదేంటిదంటే ఇది మనము ఎక్కడికి వెళ్లకుండానే మన అనుభవాల ద్వారా, అలాగే మన పరిస్థితుల ద్వారా, మన కుటుంబంలోనూ అంటే వీళ్ళు మనకు నేర్పిస్తారనమాట. మన కుటుంబంలోనూ మన సంఘంలోనూ, అలాగే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి మనం లెసన్ నేర్చుకుంటాం కదా, అలాంటి తప్పులను సరిదిద్దుకొని మనం అలాంటివి చేయకుండా ఉండటానికి యాదృచ్ఛికంగా మనం నేర్చుకుంటాం. ఇది ఒక డెఫినేషన్. ఎలా అంటే ఒక వ్యక్తి కుటుంబం ద్వారా, అలాగే సంఘంలో వీళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను అనుభవాల ద్వారా తన ప్రవర్తనను, ఇవన్నీ దేని ద్వారా అండి? ముఖ్యంగా అనుభవాల ద్వారా తమ ప్రవర్తనను
ఏం చేసుకుంటాడైనా సరిదిద్దుకుంటాడు. సరిదిద్దుకొని నేర్చుకోవటాన్నే యాదృచ్ఛిక విద్య లేదా ఆకస్మిక విద్య లేదా సంఘటనాత్మక విద్య అంటారు. వీటికి ఇంకా పేర్లు ఉన్నాయి. ఆకస్మిక, సంఘటనాత్మక విద్య, యాదృచ్ఛిక విద్య లేదా సంఘటనాత్మక విద్య, ఆకస్మిక విద్య. అంటే ఇది ఇది ఎలా ఉంటుందంటే మనము ఇవి కొన్ని సినిమా హాల్ ద్వారా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, లేదా మన జీవితంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా బాధ నుంచి మనం దాని నుంచి నేర్చుకోవచ్చు, లేదా సంతోషం నుంచి నేర్చుకోవచ్చు. అంటే వివిధ ప్లేసుల ద్వారా మనం నేర్చుకుంటాం. గ్రంథాలయంలోను, సామాజిక మాధ్యమాల్లోను, సినిమాల్లోను, టీవీల ద్వారా, అలాగే మాధ్యమాల ద్వారా నేర్చుకుంటారనమాట. ఇవి ఎక్కువగా కుటుంబం, వీటి ద్వారా ఎక్కువ ఈ యాదృచ్ఛిక విద్యను నేర్చుకుంటారు. ఇవి ఎక్కువగా ఎవరు నేర్చుకుంటారంటే, ఎక్కువగా నేర్చుకునే వాళ్ళు ఎవరంటే నిరక్షరాస్యులు ఎక్కువగా నేర్చుకుంటారు. నిరక్షరాస్యులైన చాలా మంది ఈ పద్ధతిలోనే విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఇవి మనకున్నాయి అన్నమాట. వీటితో పాటు కొన్ని విద్యలు ఉన్నాయండి. సామాన్య విద్య, జనరల్ ఎడ్యుకేషన్. అంటే జనరల్ ఎడ్యుకేషన్ అంటే వ్యక్తి కనీస అవసరాలను తీర్చేందుకు అవసరమైన విద్యను సామాన్య విద్య అంటారు. వ్యక్తి యొక్క కనీస అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే 3R గా ఉంటారు. అంటే కనీసం అతనికి చదవటం రావాలి. చదవటం అంటే రీడింగ్, రైటింగ్, రాయటం, అలాగే అర్థమెటిక్, అంకగణితం, కనీస లెక్కలని వచ్చి ఉండాలన్నమాట. ఇవి కనీస అవసరాలను తీర్చేందుకు కావాలి. ఈ తరహా విద్యా విధానం అనేది ఎక్కడ ఉంటుంది అంటే 8వ తరగతి వరకు ఉంటుంది. అంటే వీళ్ళకి కనీసం కొంచెం కొంచెం చిన్న చిన్న లెక్కలు చేసుకోవడానికి, అదే బస్సులో పేర్లు చదవటానికి, ఏదో చిన్న రాయటానికి ఈ విధమైన వాళ్ళని ఏమంటారంటే సామాన్య విద్య అంటారు. తర్వాత ప్రత్యేక విద్య అంటే ఒక డాక్టర్ చదవటం, అంటే వాళ్ళకి కొన్ని అభిరుచుల ద్వారా డాక్టర్లు అవ్వటానికి, ఇంజనీరింగ్ అవ్వటానికి, లాయర్లు అవ్వటానికి, అలా కొన్ని ప్రత్యేకమైన విద్యలు, డాక్టర్స్ లా చదవటానికి, టీచర్స్, ప్రత్యేకమైన విద్యలు, ఇంజనీరింగ్స్, వీళ్ళందరూ ప్రత్యేకమైన స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది ఖర్చుతో కూడుకున్న విద్య. దీనికి ఏంటంటే వాళ్ళ అభిరుచుల ఆధారంగా ఆయా రంగాల్లో రాణించటం, అభిరుచుల ఆధారంగా, తర్వాత ఆసక్తుల ఆధారంగా, వాళ్ళకి ఇష్టమైన ఆధారంగా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్, ఇది అవ్వాలి, ఒక లాయర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి అని అనుకుంటాం కదా, వాళ్ళనమాట. తర్వాత ఈ ప్రత్యేక విద్య అనేది అందరికీ అందుబాటులోకి రాదు. ఒకవేళ అందరికీ అందుబాటులోకి రాని విద్య అని అడిగితే రాదు. నెక్స్ట్ ప్రత్యక్ష విద్య. ఇది నీతి విద్యలాగే ఉంటుంది. ప్రత్యక్ష విద్య అనేది నియత విద్యకు సంబంధించింది. ఇక్కడ కూడా ఉపాధ్యాయుడు ముఖాముఖిగా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనము వెళ్ళి డైరెక్ట్ గా నేర్చుకుంటాం అనమాట. ఇది కూడా. తర్వాత డైరెక్ట్ ఎడ్యుకేషన్, ప్రత్యక్ష విద్యని డైరెక్ట్ ఎడ్యుకేషన్,
తర్వాత ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్, పరోక్ష విద్య. ఇది పరోక్ష విద్య. ఇది అనీత విద్యకు, అనీత, యాదృచ్ఛిక, ఈ రెండిటికి ఇది పరోక్ష విద్య అనేది సరిపోతుంది అనమాట. అంటే మనం ఒకరిని చూసి నేర్చుకుంటాం అనమాట. దాని నుంచి దీని నుంచి మనం ఈ విద్యను అనేది చాలా ఈజీగా నేర్చుకుంటాం. ఏంటంటే ఇక్కడ విద్యార్థికి ఎలా ఉంటుంది, పూర్తి స్వేచ్ఛగా ఉంటాడు. పరోక్ష విద్యలో, అనీత విద్యలో అయినా, పరోక్ష విద్యలో అయినా, యాదృచ్ఛిక విద్యలో అయినా విద్యార్థి పాత్ర ఎలా ఉంటుందంట, పూర్తి స్వేచ్ఛగా ఉంటుంది. నియమ నిబంధనలతో కూడిన నీతి విద్యకైతే స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే ఉపాధ్యాయుడి ఆధారం మీద, పాఠ్య ప్రణాళిక మీద, విద్యా లక్ష్యాల మీద, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ విద్యార్థి స్వేచ్ఛతో కూడిన ఉండదు, కట్టుబాటుతో కూడిన విద్య ఉంటుంది. కానీ ప్రత్యక్ష కానీ, పరోక్ష విద్యలో కానీ, అనీత విద్యలో కానీ, యాదృచ్ఛిక విద్యలో కానీ ఇక్కడ తనకిష్టానుసారంగా పూర్తి స్వేచ్ఛతో ఇక్కడ విద్యార్థి అనే అతను నేర్చుకుంటాడు అనమాట. నెక్స్ట్ వ్యక్తిగత విద్య, ఇండివిజువల్ ఎడ్యుకేషన్. దీన్ని వైయక్తిక భేదాల విధంగా కూడా చూస్తారు. వ్యక్తిగత విద్య, ఎడ్యుకేషన్, వైయక్తిక విద్య అంటే ఏంటిది, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య వ్యక్తి అంతర్గత వ్యక్తిగత ఉంటాయి కదండి. అంటే ఒక వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి, నేర్చుకునే విధానంలో భేదాలు ఉంటాయి, అభిరుచుల్లో భేదాలు ఉంటాయి, సామర్థ్యంలో భేదాలు ఉంటాయి, అవసరాల్లో భేదాలు ఉంటాయి, ఆసక్తుల్లో భేదాలు ఉంటాయి. అంటే ఇది వ్యక్తిగతంగా ఉంటుంది. దీన్ని ఎలా చెప్తారంటే, వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధన పద్ధతి ద్వారా దీని ఎలా ఉంటుందంటే మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఈ విద్య అనేది ఇస్తారంట. ఇది వ్యక్తికి మధ్య అవసరాలను, ఆసక్తులను, సామర్థ్యాలను బట్టి ఈ విద్య ఉంటుంది. దీంట్లో ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటిదంటే, వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా అలాగే మానసిక వైకల్యాలను అధిగమించటానికి ఇచ్చే తర్ఫీదు. అంటే ఈ వ్యక్తిగత అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య అతను ఎలా ఉన్నాడు, ఇతను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా వీళ్ళకి విద్య అనేది నేర్పిస్తారు. ఇందులో కిండర్ గార్డెన్, తర్వాత మాంటిసోరీ మరియు ప్రాజెక్ట్ పద్ధతి. ఈ విద్యా విధానం ద్వారా వీళ్ళకి వ్యక్తిగత విద్య, వాళ్ళకి ఇండివిజువల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి బోధిస్తారు. మరి సామూహిక విద్య అంటే సామూహిక విద్య, ఇది ఎలా ఉంటుంది, సామూహిక విద్య. ఇది సామూహిక విద్య అంటే కలెక్టివ్ ఎడ్యుకేషన్. ఇది ఒకే సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యను ఒకే సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యనే సామూహిక విద్య అంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఇది కూడా నియత విద్యా విధానం వల్లనే ఉంటుంది. ఇది కూడా నియత విద్య దానిలాగే ఉంటుందన్నమాట. తర్వాత చేతన, కాన్షియస్ ఎడ్యుకేషన్ అంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని,
దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానం. అంటే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ మీద అతనికి పూర్తి జ్ఞానాన్ని అందించాలి. దాన్ని ఆ జ్ఞానాన్ని అందించి దాన్ని సాధించే విధంగా అంటే ఎప్పుడైతే ఒక టాపిక్ మీద ఒక అవగాహన వచ్చింది అనుకో, దాని మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలగటం అండి. పూర్తిగా అవగాహన చేసుకొని దాని మీద కూడా చక్కగా ఏది ఇచ్చినా చేయగలటాన్నే చేతన విద్య, కాన్షియస్ ఎడ్యుకేషన్ అంటాం. పూర్తిగా జ్ఞానాన్ని ఇచ్చేసేయాలి. తర్వాత ఈ జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత దాని లక్ష్యాలను సాధించటానికి విషయ అవగాహన చెయ్యాలి, విషయ అవగాహన ఉండాలి. ఇప్పుడు ఈ టాపిక్ తెలియకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ టాపిక్ అర్థం కాకుండా మోడల్ పేపర్ చదివిన అనుకోండి, అప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఎవరెవరు మాట్లాడారో తెలియదు. అలా కాకుండా ఈ టాపిక్ ని మనం అర్థం చేసుకుంటే, దీంట్లో ఈ టాపిక్ సంబంధించిన ఏదైనా క్వశ్చన్ వస్తే, అంటే నీకు జ్ఞానం వచ్చింది, దాన్ని సాధించడానికి ఒక లక్ష్యాలుండి విషయ జ్ఞానం అయితే దానికి సంబంధించింది ఏదైనా క్వశ్చన్ వస్తే రాయగలుగుతారు. విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని ఏమంటారండి? చేతన విద్య అంటారు. ఇది ఎక్కడ చెప్తారంటే కళాశాలలో, కాలేజీలో అనమాట. అచేతన విద్యా విధానం, అన్కాన్షియస్ ఎడ్యుకేషన్. అంటే ఇది ఎలా ఉంటుందంటే యాదృచ్ఛిక విద్యలాగేనండి. మనము అక్కడ ఇక్కడ చూసి తెలుసుకొని నేర్చుకుంటాం. అంటే పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి అన్ని విషయాలు అవగాహన చేసుకోలేడు. అంటే మనకు క్లాసులో మనం క్లాస్ చెప్తా ఉంటాం, మనం చెప్పినప్పుడు అందరికి అర్థం కాదు, ఒకరికో ఇద్దరికో అర్థం కాదు. కానీ మరి ఆ పిల్లగాడికి అర్థం కాకపోవడానికి కారణాలు మనం తెలుసుకోవాలి. ఆ అర్థం చేసుకోలేని క్రమంలో కొన్ని అవరోధాలు అతనికి అడ్డుపడి ఉండొచ్చు. అంటే భాష అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఫార్ములా, అంటే మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ పిల్లలకి ఎక్కువగా ఫార్ములాలు రాకపోవచ్చు, లేకపోతే ఆ ఎడిషన్ ముందు బేసిక్స్ అయిన ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, టేబుల్స్ ఇలాంటివన్నీ అవగాహన లేకుండా ఉండపోవచ్చు. అంటే ఏ పిల్లగాడైతే పిల్లగాడు ఏ స్థితిలో ఉన్నాడు, అది అందుకు అర్థం కావట్లేదు అనే దాన్ని బట్టి, అంటే పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వాడు అర్థం చేసుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నాడు, అంటే వాడికి ఏ మైండ్ సెట్ తో ఉన్నాడు, అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. అంటే ఈ తరహా విద్య అనేది దేనికి చెప్తామంటే అచేతన అనేది యాదృచ్ఛిక విద్య కింద మనం చెప్తాం అన్నమాట. అంటే మనకు ఒక్కొక్కసారి క్లాసులో పిల్లలకి చెప్పినా కొన్ని అర్థం చేసుకోలేరు. అలాంటిది. అంటే ఆ పిల్లగాడు పూర్తిగా అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవచ్చు, ఆ విషయాలు అతను గ్రహించలేకపోవచ్చు, పుస్తకం ప్రకారం తన యొక్క అంటే పరిసరాలు కూడా తనకి అనుకూలించకపోవచ్చు, ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాగే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ప్రత్యేకంగా ఎవరు నేర్చుకోకపోయినా అతనికి భాష అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే ఇతను ఎలాంటి అనుకోకుండా సహజంగా తన చుట్టూ వాటి నుండి నేర్చుకోవటం. అచేతన అంటే పరిస్థితులను బట్టి నేర్చుకుంటాడు. ఏ స్థితిలో, ఇప్పుడు జనరల్ గా అయితే ఏ స్థితిలో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడు అని అర్థం చేసుకొని మనం ఇవ్వాలి. అంటే ఈ యాదృచ్ఛిక విద్య అంటే ఎలా చెప్తామంటే ఇతను సహజంగానే తన చుట్టూ ఉన్న అనుకోకుండా సహజంగా తన చుట్టూ ఉన్న వాటి నుండి నేర్చుకుంటాడు.
నేర్చుకుంటాడు. దీన్నే యాదృచ్ఛిక విద్యగా తీసుకుంటాడు. అంటే జనరల్ గా అచేతన అన్కాన్షియస్ అంటే అది జనరల్ గా చూసి నేర్చుకుంటాడు అనమాట. అంటే నేర్చుకుంటున్నాను అనే అవగాహన అతనికి ఉండదు. మనం కూడా అంతే, కొన్ని కొన్ని మాటలు మాట్లాడతాం. మనం మాట్లాడేటప్పుడు మన మాట మీద ఫోకస్ ఉందనుకో కాన్షియస్, మనకు కొన్ని తెలియకుండా మాట్లాడతాం కాబట్టి అన్కాన్షియస్ కింద వస్తాయి అనమాట. తెలియకుండానే యాదృచ్ఛికంగా జరిగిపోయింది అంటాం కదా, అది నాకు తెలియకుండానే జరిగిపోయింది. అలాగే వాడు క్లాసులో చెప్పినప్పుడు, క్లాసులో ఉన్నప్పుడు వాడు మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ అప్సెట్ అంటాం కదా, ఆ టైప్ లో ఉండి వాడు సహజ పరిస్థితుల ద్వారా నేర్చుకున్నాడు అనుకో, అలాంటి స్థితినే మనము అచేతన విద్య అంటాం. ఇంతవరకు ఇచ్చారండి. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.